షాద్నగర్ చౌదరిగూడలో 12 ఏళ్ల క్రితం చేసిన వెంచర్పై కబ్జా రాయుళ్ల కన్నుపడింది. నిరుపేదలు పైసా కూడబెట్టుకుని కొన్న ఫ్లాట్లను డోజర్లతో విధ్వంసం చేశారు. కోట్ల విలువ చేసే స్థలం పేదలకు దక్కకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. షాద్నగర్ నియోజకవర్గం జిల్లల్ చౌదరిగూడ మండలం వనంపల్లి శివార్లో సర్వే నంబర్ 86లో 2012లో ఓ వెంచర్ ఏర్పాటు చేశారు. ఇందులో 157 ప్లాట్లు అమ్మారు. ఇక్కడ ప్లాట్లు కొన్నవారిలో నిరుపేద రైతులు, కూలీలే ఎక్కువ. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కింద భూములు, ఇండ్లు కోల్పోతే ఆవాసం కోసం ఈ ప్లాట్లు కొనుక్కున్నారు. ఎవరికి వాళ్లే ప్లాట్ల రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఈ వెంచర్లో ఇండ్లు కట్టుకుంటామని నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు రైతులు. కానీ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని ఆరోపిస్తున్నారు ప్లాట్ల ఓనర్లు. మనం ఈ లోకల్ లీడర్లు ఎవరు వీళ్ళకు సానుభూతి తెలుపని కూడా ఎవరు రాలే అన్న ఇప్పటి వరకు. నేను ఒక నెల 20 రోజులు డైలీ వస్తున్నా, ఒక్క లీడర్ కూడా సానుభూతి తెలుపని వీళ్ళకి రాలే. అది ఏందో నాకు అర్థమైతే లేదు. ఇంకోటి వీళ్ళకి మాత్రం న్యాయం చేస్తాను. నేను కొన్నప్పుడు విధంగా దీని మీద కేసులు ఉన్నాయి అంటే పోయి చూశాను. చూస్తే విధంగా ఏ కేసు లేదు, ఏం లేదు అన్నాకనే నేను దీన్ని కొన్నాను. నాకు గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. రిజిస్ట్రేషన్ చేసినాక నేను గత సంవత్సరం కింద నుంచి వచ్చి నేను సాఫ్ చేసుకొని ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నాను సార్. అనుకుంటే ఇక వచ్చి ఇందుకు పర్మిషన్ లేదు, ఇల్లు కట్టనీయము, ఇది కిరికీరు ఉంది, అది ఉంది అంటే కిరికీరు ఉంటే మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు ఇస్తారు సార్? కిరాయి కట్టుకుంటే కిరాయి ఎత్తుంటే ఎందుకుందామని చెప్పి ఇల్లు కట్టడానికి వచ్చినాం. ఇల్లు కట్టడానికి వస్తే ఆ శంకరు, ఈ నరసింహులు, సూరారం నరసింహులు కానీ, శంకర్ కానీ, ఈ లీడర్లు అందరూ ఇక దీంట్లో కట్టనిస్తలేరు, బోరేనిస్తలేరు. మాపై వచ్చి ఏదేదో చేస్తున్నారు, భూములు పట్టిస్తున్నారు, చంపుతారు, గుత్తారు అంటని చెప్తున్నాడు. మేమేం చేయాలి, ఎట్లా చేయాలి? మేము ఎట్లా బాధపడి కొన్నామా ఆ దేవునికి ఎరక. ఇట్లా చేస్తారని కూడా మేము కళలో కూడా కనుక్కోలేము సారు. ఇట్లా చేస్తారని మేము ఎప్పుడు కూడా అనుకోలేము. ఇట్లా మాది మేము కట్టుకుందామని కూడా బునాది అని వస్తే మేము ఎంత పరిస్థితి చేస్తున్నాం సార్. మాకు ఎంత బాధపడి మీరు ఎట్లనన్నా చేసి మాకు ఇంత ఉపయోగం చేయండి సార్, మీ కాలు మొత్తము. ఈ వెంచర్ పై కొందరు కన్నేశారని ఆరోపిస్తున్నారు రైతులు. వనంపల్లి మెయిన్ రోడ్ కి అత్యంత సమీపంలో ఈ వెంచర్ ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్లాట్లు కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయి. దీంతో కొందరు రాత్రికి రాత్రి జేసీబీలతో వెంచర్లో వేసిన హద్దురాళ్లను తొలగించడం కలకలం రేపింది. కొందరు రాజకీయ నాయకులు కోట్ల విలువైన తమ ప్లాట్లను ఆక్రమించుకోవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. గ్రామ పంచాయతీ అధికారులను, పోలీసులను మేనేజ్ చేసి వెంచర్ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ₹1,00,000 సంవత్సరానికి 1,00,000 ఇన్కమ్ చేసే సాముల కన్నా ఒకేవరు లేదు స్వామి. కంపెనీలకు పోయినా కూడా వాళ్ళకి పెట్టుబడి అన్ని తిండి ఖర్చులు అన్ని వంగా 1,00,000 కన్నా ఒకేం సంపాదించేటోళ్ళు లేరు. అట్లాంటి పేద రైతులు ఉన్నారు. అందరు పేద రైతులను ఏం చేస్తున్నారు, అందరినీ బెదిరిస్తున్నారు స్వామి. బెదిరించి మీరు పెద్ద వాళ్ళ చేతులకు పోయింది, అది మీరు వదులుకొని ఆశలు అన్ని చాలా బెదిరించి ఇంత పండాగానికి వండుతుండ్రు. మాపు వచ్చి చంపేస్తాము, బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా. దయచేసి మాకు కూడా పిల్లల గురించి మేము ప్లాట్ కొన్నాం కాబట్టి మాకు దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రాళ్ళు ఏం లేకుండా మొత్తం దున్నేసారు, అగ్రికల్చర్ కింద అని దున్నేసారు. తెల్లవారిని మేము వచ్చి చూసేవారికల్లా ఇక్కడ ఉంది. మేము కంప్లీట్ పిఎస్కు పోయి కంప్లీట్ ఇచ్చాము. ఇక్కడ షెడ్ వేసుకోవడానికి వస్తే మమ్మల్ని కొట్టి ఎలగొడతాం, చేస్తాం, చంపుతాం, నరుకుతాం అంటని చెప్పి మాకు ఇట్లా ఈ ఉద్దేశపూర్వకంగా మాకు ఇట్లా వెళ్ళి భయపెడుతున్నారు. రాత్రిపూట కూడా ప్లాట్లు మొత్తం ధ్వంసం చేసిర్రు. అక్కడికి వెళ్ళి ఉండొద్దని ఇక్కడనే పక్కల కిరాయికి వండుకుంటూ మాకు ఇప్పుడు 3 పాపలు ఉన్నారు. మాకు ఎవరు ఇన్కమ్ ఉంది, ఎవరు లేరు. నాకు బ్యాక్ పెయిన్ ఉంది. ఈ 86 సర్వే నెంబర్లో ఏదో ఇక్కడ దగ్గరలోనే ఉంటాం కదా అన్నట్టు ఉద్దేశంతో కంపెనీలో పని చేసుకుంటూ ఉంటామని చెప్పి తీసుకుంటే ఇక్కడ వీళ్ళు మమ్మల్ని కూడా బతికిచ్చేటట్లు లేరు సార్. ఈ వెంచర్లు ప్లాట్లు కొన్నవారంతా కొందుర్గు ప్రాంతంలో బిస్కెట్ ఫ్యాక్టరీలో, పేపర్ మిల్లుల్లో పనిచేసే కూలీలు. పైసా కూడబెట్టి ప్లాట్లు కొన్నామని చెప్తున్నారు. కొందరు ఉన్న భూములు అమ్ముకొని కొత్త ప్లాట్లు తీసుకున్నారు. ఇప్పుడు కబ్జాదారులు ప్లాట్లపై కన్నేశారని వాళ్ళ నుంచి న్యాయం చేయాలంటున్నారు బాధితులు.